హరే కృష్ణ అందరికీ నమస్కారం. కిందటి వీడియో టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాట్లాడుతుండగానే ఆగిపోయింది. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేను దాన్ని సరిచేయలేకపోయాను. అలాగే షేర్ చేయడం జరిగింది. అందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. మనం గౌరాంగ బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు లీల గురించి తెలుసుకుంటున్నాము. ఇది శ్రీ పూజ్య గురుదేవులు శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారు రచించిన గ్రంథం. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పదాయ నితాయ కుర్పపదాయనే గౌరకథా దామదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పదాయ నితాయ కుర్పపదాయనే గౌరకథా దామదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరవతిషే నమ. నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణీతాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుల్ లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోపాల చాపాల క్షమాపణ కోసం అర్థించుట. గోపాల చాపాల కూడా శ్రీవాస ఠాకూరు పట్ల అపరాధం కావించాడు. అందువల్ల అతనికి కుష్ఠవ్యాధి సోకింది. ఒకసారి అతను క్షమాపణ వేడటానికై చైతన్య మహాప్రభు వద్దకు వెళ్ళి, మీరు పతిత పావనులు మరియు ఎంతో దయామయులు కావున నన్ను దయచేసి క్షమించండి అని అర్థించారు. అంతటి చైతన్య మహాప్రభు, నీవు శుద్ధ భక్తుడికి అపరాధం చేశావు కనుక నేను నిన్ను క్షమించలేను. నీవు నరకలోకంలోనే నివసిస్తావు. నీవు శ్రీవాసు వద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకో. శ్రీవాసు నిన్ను క్షమించకపోతే నేను కూడా నిన్ను కాపాడలేను. నేను నీకు సహాయం చేయలేను, క్షమించు అని బదులు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో కూడా ఆయన పట్ల అపచారం చేసినా క్షమిస్తారు, కానీ ఆయన భక్తులను బాధపడితే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితులను క్షమించరు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆయన తన భక్తుడి పట్ల అపచారం చేశారు కాబట్టి నేను క్షమించలేను, ఒకవేళ అతనే క్షమించితే నువ్వు క్షమించబడతావు, అతను క్షమించకపోతే నేను కూడా ఏమీ చేయలేని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పేశారు అక్కడ. ఇది చాలా అరుదైన విషయం. చైతన్య మహాప్రభు నిజానికి ఎంతో దయామయుడు, కానీ గోపాల చాపాల పట్ల మాత్రం పిడుగు కంటే కఠినంగా వ్యవహరించారు. ఆ తర్వాత కొంతమంది భక్తులు శ్రీవాసు వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించి, నీవు దయచేసి గోపాల చాపాలను క్షమించాలి అని కోరారు. అందుకు శ్రీవాస, నేను వైష్ణవుడిని కాను, నేను ఒక పురుగు కన్నా హీనమైన వాడిని, కావున నా పట్ల ఎలా అపరాధం చేయగలడు, నేను ఎంతో పతితుడను అని సమాధానం ఇచ్చాడు. భక్తుల లక్షణాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని చెప్తుంటారు. మనం ఇది గొప్పవాళ్ళు అని అనుకోవడం కాకుండా మేము చాలా హీనమైన వాళ్ళం అని చెప్పి తనకు దాన్ని తక్కువగానే ఇప్పుడు అనుకోవాలి. అంతటి భక్తులు, శ్రీవాస, నిన్ను నీవు పురుగు కన్నా హీనమైన వాడిని అనుకోవచ్చు, నీవు పతితుడువు అనుకోవచ్చు, కానీ చైతన్య మహాప్రభు నిన్ను ఒక భక్తుడిగా భావిస్తున్నారు. ఒకవేళ నీవు అతన్ని క్షమించకపోతే గోపాల చాపాలు నీ వల్ల ఆ నరకలోకాల్లో పడి కాలి బూడిదైపోతాడు. అతను నీ వల్ల బాధపడడం నీకు సమ్మతమేనా అని ప్రశ్నించగా, శ్రీవాస గొప్ప భక్తుడు కావటం వలన లేదు లేదు, నా కారణంగా ఎవరు బాధను అనుభవించకూడదని చెప్పాడు.
నీవు భక్తుడు అని నీవు అనుకోకపోయినా చైతన్య మహాప్రభు నిన్ను భక్తుడిగానే పరిగణించి గోపాల చాపాలు నీ పట్ల అపరాధం కావించినట్లుగా భావిస్తున్నారు. కావున నీవు అతన్ని తప్పక క్షమించాలి అని వారు అర్థించారు. ఇతను శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన మాటలు విన్న ఇతర భక్తులు ఆయన తరపున వీళ్ళు వెళ్ళి ఆయన అర్థించారు. ఆయన నరకలోకంలో పడిపోకుండా నువ్వే కాపాడి, నువ్వు క్షమిస్తేనే అతను నరకానికి వెళ్ళకుండా ఉంటాడు అని చెప్పి వాళ్ళందరూ అర్థించడంతో ఆయన అందువల్ల శ్రీవాస వెళ్ళగానే గోపాల చాపాలు ఆయన పాదాలకు ప్రణమిల్లి, శ్రీవాస నన్ను దయచేసి క్షమించు, నేను నీ పట్ల అపరాధం చేశాను అని వేడుకున్నాడు. అంతటి శ్రీవాస నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పారు. అతను క్షమించబడిన వెంటనే చైతన్య మహాప్రభు అకస్మాత్తుగా అతడు ప్రత్యక్షమయ్యి గోపాల చాపాలను హత్తుకొని అతన్ని స్వీకరించారు. ఎప్పుడైతే తన భక్తుడు అతన్ని క్షమించాడో అప్పుడు వెంటనే ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన ఏకంగా దగ్గరికి తీసుకుని హత్తుకుని ఆయన భక్తుడిగా స్వీకరించాడు. ఆ తర్వాత గోపాల చాపాల చైతన్య మహాప్రభు సంకీర్తన బృందంలో ఒక భాగమయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన సంకీర్తన బృందంలోని ఈయన కూడా ఒక సభ్యుడు అయ్యాడు. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ అందులో చేరగలగడం అనేది దొరకదు. ఆయనతో పాటు సంకీర్తనలో పాల్గొనడం అంటే ఎంతో అదృష్టవంతులైతేనే అది లభిస్తుంది. సముద్రసేన మహారాజు కృష్ణుని దర్శించుట. 5000 సంవత్సరాల కిందట కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు రాజసూయ యజ్ఞం జరిపించమని ఆదేశించాడు. ఆయన సంపదను ప్రోగు చేయడానికై పాండవులను నలుదిక్కుల దక్షిణము, ఉత్తరము, తూర్పు మరియు పడమర పంపించాడు. భీమసేనుడు తూర్పు వైపు వెళ్ళడానికి నియమింపబడ్డాడు. ఆయన హస్తినాపురం నుండి లక్నో, మణిపూర్, బంగ్లాదేశ్, వియత్నాం మొదలకు చాలా దేశాలకు వెళ్ళాడు. నవద్వీపం యొక్క రాజు పేరు సముద్రసేన. అతను ఈ విధంగా తలిచాడు, భీమసేనుడు కృష్ణుడికి ఎంతో ప్రియమైనవాడు. ఒకవేళ నేను భీమసేనుడిని ఇబ్బంది పెడితే అతన్ని కాపాడడానికై కృష్ణుడు తప్పనిసరిగా వస్తాడు. కృష్ణుడు తన భక్తుని నశించనివ్వడు. కృష్ణుని దర్శనం పొందాలంటే ఇది ఒక్కటే మార్గం. భీమసేనుడికి ఏమాత్రం అవకాశం లేనటువంటి గొప్ప యుద్ధాన్ని నేను భీమసేనుడితో చేస్తే వెంటనే అతడు కృష్ణుడిని శరణు వేడతాడు. ఎప్పుడైతే కృష్ణుడు స్వయంగా నా ఎదుటికి వస్తాడో నేను అతనికి శరణాగతి కోరతాను. నేను యుద్ధం చేయకూడడం లేదు, కేవలం కృష్ణ దర్శనార్థమై మాత్రమే యుద్ధం చేస్తాను. యుద్ధం ద్వారా కృష్ణుని దర్శించడం అనేది ఒక ప్రత్యేకమైన క్షత్రియ స్వభావం. ప్రతివారు భీముడికి శరణాగతి పొందుతున్నారు. సముద్రసేనుడు కృష్ణ భక్తుడు కాబట్టి అతను కూడా శరణాగతి పొందుతాడని భీముడు తలచాడు. కానీ సముద్రసేనుడు ఎప్పుడైతే గొప్ప యుద్ధానికి సన్నద్ధమయ్యాడో భీముడు చాలా ఆశ్చర్యపోయి కృష్ణుడిని ప్రార్థించడం ప్రారంభించాడు. కృష్ణ, ఈ యుద్ధంలో నేను ఓడిపోవాలనుకోవటం లేదు. నేను కురుక్షేత్ర యుద్ధంలో గెలిచాను. నేను దుర్యోధనుడిని మరియు అతని సోదరులను చంపాను. కానీ ఈ రాజు చాలా శక్తివంతంగా యుద్ధం చేస్తున్నాడు. కృష్ణ, నీ సహాయం నాకు కావాలి అంటూ ప్రార్థించాడు. ఆ మహారాజు ఆయనతో భీముడితో యుద్ధానికి చేయడానికి సిద్ధపడ్డ సముద్రసేన మహారాజు కూడా ఇదే కోరుకున్నాడు కదా, ఈయన దర్శనం కోసమే కదా. అందువల్ల కృష్ణుడు యుద్ధ రంగంలో ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే సముద్రసేనుడు కృష్ణుని దర్శించాడో వెంటనే అతనికి ప్రణామాలు సమర్పించాడు. కృష్ణుడు తన యొక్క బృందావన రూపాన్ని మరియు కలియుగంలో తాను ఈ నవద్వీపంలో చైతన్య మహాప్రభు రూపంగా రాబోతున్నట్లుగా కూడా చూపించారు. చూడండి, ఆయన ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలోనే భీమసేనుడికే ఆయన తన కలియుగంలో చైతన్య మహాప్రభుగా రాబోతున్నాను అన్న రూపాన్ని ఆయనకి దర్శింపజేశారు. అంటే ఇది మనకి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ అవసరం లేదు. కృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువుగా ఒక భక్తుడి రూపంలో వచ్చాడు అని మన గురువులు చెప్పింది. అందుకే మన గురువులు ఎప్పుడు ఏది చెప్పినా అది వాళ్ళు అన్నీ శాస్త్ర ప్రమాణంగానే చెప్తారు కాబట్టి దాన్ని మనం పూర్తిగా విశ్వసించాల్సి ఉంటుంది. ఈ విధంగా సముద్రసేనుడు కృష్ణులను మరియు గౌరంగ మహాప్రభుని దర్శించిన తర్వాత భీమసేనుడికి అవసరమైన సంపదను ఇచ్చాడు. అకస్మాత్తుగా సముద్రసేనుడిలో వచ్చిన మార్పు భీమసేనుడిని ఆశ్చర్యాన్ని గొలిపింది. కృష్ణ, ఇది నీవు ఎలా చేశావో నాకు తెలియదు, కానీ కృతజ్ఞతలు అంటూ భీమసేనుడు తన కృతజ్ఞతలను తెలిపాడు. భీమసేనుడికి అయితే తెలియదు ఆయన కృష్ణుడి దర్శనం కోసం ఇదంతా చేశాడు అన్న విషయం. ఇంత ఘోరంగా పోరాడుతున్నాడు, ఇంత అకస్మాత్తుగా ఎలా మారిపోయాడా అని ఆశ్చర్యపోయారు. గౌర నితాయులు కలియుట. ఒకరోజు రామ, అభిరామ మరియు నిత్యానంద ప్రభు నవద్వీప ధామానికి వచ్చారు. నిత్యానందుడు వచ్చినట్లుగా గౌరంగకు తెలిసింది.
అందువల్ల ఆయన తన అనుచరులందరినీ నిత్యానంద కోసం పంపిస్తూ, మీరంతా వెళ్ళి నిత్యానందని వెతకండి. అతను నా తోడబుట్టినవాడు, అతను నా ప్రతిరూపము, అతను సంకీర్తన కోసం మనతోనే ఉంటాడు అని చెప్పారు. ఈ నిత్యానంద మహాప్రభు, మన చైతన్య మహాప్రభువు వీళ్ళు ఎంతో చాలా సన్నిహితంగా ఉంటారు. అందరూ ఒకే ఇదిగా ఉన్నట్టుగా ఉంటారు. ఈయన బలరాముని అవతారం అని చెప్తారు. వారు ఇంటింటికి వెళ్ళి నిత్యానంద ఇచ్చట ఉన్నారా, నిత్యానంద ఇచ్చట ఉన్నారా అని రాత్రి చాలా సమయం వరకు ఈ విధంగా నిత్యానంద గురించి వాకపు చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఇంటి యజమానులు కలవరపడి, ఈరోజు మా ఇంటికి వచ్చిన వారిలో నీవు 3వ వ్యక్తివి. ఏమిటిది? రాత్రి 8:30 అయింది. మేము ఇంత రాత్రి సమయం వరకు నిద్రపోకుండా ఉండం. వెళ్ళి నిద్రపోండి. మీ హరే కృష్ణ భక్తులకి ఏమైంది అంటూ కోపగించుకున్నారు. అందువల్ల వారు వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు. అంతటి చైతన్య మహాప్రభు, మీరు నిత్యానంద ప్రభువుని కనిపెట్టారా అని అడగగా, లేదు అని వారు సమాధానం ఇచ్చారు. మీరు ఆయన కోసం ఎలా వెతికారు అని చైతన్య మహాప్రభు అడిగారు. అప్పుడు శిష్యులు, మేము ఆయన కోసం అంతటా గాలించామని అన్నారు. అంతటా మహాప్రభు, ఏమిటి, మీరు ఆయన కోసం గాలించారా? మీరు ఆయన్ని గాలించడం ద్వారా కనుక్కోలేరు. ఆయన తనంతట తానే మీకు వెల్లడి కావాలి. మీరు ఆయనను శుద్ధ భక్తితో మాత్రమే తెలిచేరాలి. అప్పుడు మాత్రమే ఆయన మీకు వెల్లడవుతారు. అందువలనే మీరు ఆయనను కనుగొనలేకపోయారు. నేను ఆయనను తెలుసుకోగలను, కానీ మీరు తెలుసుకోలేరు. కనుక రేపు నేనే వెళ్ళి కనిపెడతాను అని చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు కావున బలరాముడిని కనుగొనగలరు, కానీ బద్ధజీవులు భగవంతుడిని కనుగొనలేరు. ఆ మరుసటి రోజు చైతన్య మహాప్రభు తన కీర్తన బృందంతో కలిసి వెళ్ళి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామ సంకీర్తన చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా నవద్వీపం మొత్తం ఈ కీర్తనను కొనసాగించారు. ఆ సమయంలో నితాయ్ మరియు శ్రీధామ అంటే రామ అభిరామ నందనాచారి ఇంట్లో ఉన్నారు. కరతాళ ధ్వనులు వారికి దూరం నుండి వినిపించాయి. కీర్తన బృందం మరికొంత ముందుకు వచ్చిన తర్వాత నామ సంకీర్తన కూడా వినిపించింది. అది మరింత ముందుకు రాగానే చైతన్య మహాప్రభు నందనాచారి పెరట్లోనికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు మరియు నిత్యానందుల యొక్క పరమానందదాయకమైన కలిగి జరిగింది. గౌరంగా నిత్యానంద, గౌరంగా నిత్యానంద, హరిబోల్. ఒకరినొకరు వాళ్ళు గౌరంగా అంటూ, ఆయన నిత్యానంద అంటూ, ఈయన ఒకరినొకరు పిలుచుకుంటూ ఒకరి కోసం ఒకరు పరుగులు తీశారు. వారు ఒకరికొకరు మరి ఒకరు పరుగు తీశారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. గౌరంగా మరియు నిత్యానందల కలయిక వల్ల భక్తులు ఎంతో పరమానందాన్ని అనిపించారు. వారు హరిబోల్ హరిబోల్ నితాయ్ గౌర హరిబోల్ అంటూ జపించడం మొదలుపెట్టారు. ఉన్నత లోకాల్లో ఉండేటువంటి స్వర్గలోకవాసులైన దేవతలు మరియు దేవదూతలు మృదంగాలను వాయిస్తూ పుష్పవృష్టి కురిపించారు. పవిత్రమైన నవద్వీపధామంలో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువు కలుసుకున్నారు. వారిద్దరూ కలిసి నవద్వీపం అంతటా కీర్తన చేస్తూ నృత్యం చేస్తున్నారు. భక్తులు, ఇది ఎలా సంభవం? 2 గౌరంగులు ఉన్నారు. ఒకరు పీత వస్త్రాలు ధరించిన వారైతే మరొకరు నీలి వస్త్రం ధరించారు. ఒకరు బంగారు పసుపు ఛాయ, మరొకరు తేలికపాటి పసుపు ఛాయ. దాదాపుగా ఇద్దరు ఒకటే అని అనుకున్నారు. వాళ్ళిద్దరూ గౌరంగులు వచ్చారని అని అంతలా భ్రమపడ్డారనమాట వాళ్ళు. ఆ రాత్రి చంద్రశేఖరుని ఇంటి వద్ద 2వసారి కలుసుకున్నారు. చైతన్య మహాప్రభు ఆ ఇంటి వద్ద జపం చేస్తుండగా నిత్యానంద అచ్చటకు వచ్చారు. మరల వారు నితాయ్ గౌరంగా గౌరంగా నితాయ్ అంటూ రోధిస్తూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంత చైతన్య మహాప్రభు శ్రీవాస వైపు సైగ చేశారు. ఆయన ఏమి చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన శ్రీవాసకు ఏదో సూచించారు. ఏదో విధంగా చైతన్య మహాప్రభువుకు ఏం కావాలి అన్నది శ్రీవాసుకు అర్థమైంది. నిత్యానంద ప్రభు యొక్క ఆనందం కోసం ప్రత్యేకమైన కీర్తన కావించాలని మహాప్రభు శ్రీవాసును కోరారు. అందువల్ల శ్రీవాస బృందావనంలో కృష్ణుని యొక్క మహిమలు, కృష్ణుడు యమునా నది ఒడ్డున వేణుగానం చేసే విధానాన్ని మరియు గోపికలు కృష్ణుని యొక్క మహిమలను కీర్తించే విధానాన్ని ఆలపించసాగారు. కృష్ణుడు మరియు బలరాముడు గోపబాలుడితో కలిసి చేసిన సాంగత్యాన్ని శ్రీవాస కీర్తించారు. నిత్యానందుడు ఇది వినిన వెంటనే నివ్వెరపోయి కదలలేకపోయాడు. అతను కృష్ణ కృష్ణ అంటూ రోధించడం మొదలుపెట్టాడు. అతను పూర్తిగా అందులో విలీనమైపోయి వణికిపోయారు. ఆయన బలరామ కృష్ణ అని విన్న వెంటనే ఆయన బలరాముడి అవతారం అవ్వటం వలన
అది ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. కేవలం బృందావనంలో కృష్ణ బలరాముల లీలలను వినడం ద్వారా మాత్రమే బృందావన పావంలోనికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన స్పృహ తప్పి భూమి మీద పడిపోయాడు. ప్రతివారు ఆయన చుట్టూ చేరి ఆయనకు గాలి విసరడం మొదలుపెట్టి ఆయనకు మంచినీళ్ళు తీసుకురండి, ఏం జరిగింది అని అంటూ ఉన్నారు. అంతటి చైతన్య మహాప్రభువు నిత్యానందను మీరు ఈ విధంగా మేలుకొల్పలేరు. నిత్యానంద నిద్రించడం లేదు, పారవశ్యంతో కూడిన సమాధిలో ఉన్నాడు. శ్రీవాస, నీవు నీ కీర్తనను కొనసాగించు, ప్రతివారు కూడా కీర్తనం చేయండి, కేవలం కీర్తన వలన ఆయన తిరిగి లేస్తాడు అని అన్నారు. ఆ విధంగా వారు కృష్ణుని యొక్క మహిమలను కీర్తిస్తూ ఉన్నారు. శ్రీవాస మరియు తదితర భక్తులందరూ ఈ విధంగా కీర్తన చేయసాగారు. అంతటి నిత్యానంద ప్రభు ఈ కృష్ణ మహిమలు వింటూ నెమ్మదిగా కదిలి బాహ్య స్మృతిలోనికి వచ్చారు. అకస్మాత్తుగా నిత్యానంద ప్రభు ఒక్క ఉదుటిని పైకి లేచి కృష్ణ అని పిలిచాడు. ఆయన క్రింద కూర్చోలేకపోయారు. ఆయన ఒక్క ఉదుటను లేచి కృష్ణుడు ఎక్కడా అంటూ అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించాడు. ఆయన కృష్ణుడితో సాంగత్యం పొందాలని ఆతృతతో ఉన్మత్తుడైపోయాడు. తాను ఒక బాలుడిగా ఉన్న లీలలో పూర్తిగా నిమగ్నమైపోయి కృష్ణుడిని వెతుకుతూ పరిగెడుతున్నాడు. ఆయన ఎంతగా లీనమయ్యాడంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదు. తాను చంద్రశేఖర్ ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించలేకపోయాడు. ఆయన కృష్ణుడి కోసం బృందావనంలో పరిగెడుతున్నట్లుగా అనుకుంటున్నాడు. కానీ బాహ్య జగత్తులో అతడు ఒక గృహము, చెట్లు మరియు తదితరములు ఉన్నాయి. ఆయన వాటిని అన్నింటినీ గమనించే స్థితిలో లేక వాటిని తన్నుకుంటూ అటు ఇటు తిరుగుతూ తాను బృందావనంలో ఉన్నారని అనుకుంటున్నారు. భక్తులు ఆయనకు ఈ వస్తువుల వల్ల ఏ విధమైన హాని జరగకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కృష్ణుడి కోసం వెతుకుతూ, నవ్వుతూ మరియు రోధిస్తూ ఉన్నారు. నిత్యానంద ప్రభు కృష్ణుని కోసం ఒకవైపు గెంతుతూ పరిగెడుతూ ఉంటే మరొక వైపు భక్తులు ఆయనను కాపాడుటకై ఒడిసి పట్టుకోగా ఆయన విడిపించుకొని వెళ్ళిపోయేవారు. బృందావన భావంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన స్పృహ తప్పి భూమి మీద పడిపోయాడు. చివరకు చైతన్య మహాప్రభు వెళ్ళి ఆయనను పట్టుకోగా ఆయన శాంతించాడు. కృష్ణ కృష్ణ అంటూ ఆయన రోధిస్తున్నాడు. కంట నీరు కారుతూ ఉంది. శ్రీవాస్ ఇంకా కీర్తన గావిస్తూ ఉన్నాడు. మరియు చైతన్య మహాప్రభు నిత్యానంద అవతారాన్ని తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. నిత్యానంద ప్రభు కృష్ణుని పట్ల ఎంతో విరహ భావనను అనుభవిస్తున్నారు. చైతన్య మహాప్రభు కంటి నుండి ధారగా కారుతున్న కంటి నీరు నిత్యానంద ప్రభు యొక్క ముఖాన్ని ప్రక్షాళన చేయసాగింది. భక్తులందరూ కీర్తన చేయసాగారు. అచ్చట అసలైన విరహ భావన చోటు చేసుకుంది. ఆ సమయంలో చైతన్య మహాప్రభు కదిలిపోయి ధారాళంగా రోధించసాగారు. ఆయన పారవశ్యం, ఆయన భావం చూసి ఈయన కూడా రోధించడం మొదలుపెట్టారు. ఆయన పారవశ్యం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. అంతటి నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు తలను తన ఒడిలో పెట్టుకోగా నిత్యానంద ప్రభు కంట నీరు చైతన్య మహాప్రభుని ప్రక్షాళన చేస్తుంది. గదాధర ప్రభు ఇదంతా వీక్షిస్తూ ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది చాలా విశేషంగా ఉంది. ఇది ఎలా ఉందంటే అనంతశేషుడు నారాయణుని తన పైన నిలుపుకున్నట్లుగా ఉంది అని అనుకుంటున్నాడు. వారి ఇరువురు వారి యొక్క స్థానాన్ని మార్చుకున్న పద్ధతి, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని పట్టుకున్న తీరు ఎంతో సహజత్వాన్ని కూడి ఉంది. గదాధరుడి హృదయంలో కొన్ని యథార్థాలు ప్రకటితమయ్యాయి. నిజానికి అనంతశేషుడు బలరాముడి నుంచి ఆవిర్భవించాడు. ఈ అనంతశేషుడి పైనే ఆధ్యాత్మిక సముద్రమైన కారణోదక సముద్రంలో నారాయణుడు శయనిస్తాడు. ఈ విధంగా మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు కలుసుకున్న రెండవ రోజు కూడా అమితమైన పారవశ్యము మరియు కృష్ణుని పట్ల దివ్యమైన ప్రేమ విలువైంది. అతడి వారందరూ అదే పారవశ్యంలో మునిగిపోయారు. బృందావనంలో కృష్ణుడి యొక్క లీలలకు ఈ పరమానందమే మూలము. అక్కడ వారికి కృష్ణుడు భగవంతుడు అన్నది తెలియదు. వారు కృష్ణుడు భగవంతుడా కాదా అన్నది ఖాతరు చేయరు. వారు కేవలం కృష్ణుడిని ప్రేమిస్తారు. వారి ప్రేమ ఎంతో తీవ్రంగా మరియు పూర్తి పారవశ్యంతో కూడి ఉండేది. వారి కృష్ణుని తలచిన వెంటనే వారి కంట నీరు కాలేదు. వారి మనసు కరిగిపోయేది. వారు కేవలము కృష్ణుడి కొరకు ఆయన వైపు పరుగులు చేసేవారు. వారికి ఏ విషయాన్ని ఖాతరు చేయరు. కేవలం కృష్ణుడితో మాత్రమే సాంగత్యాన్ని చేయగొడతారు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన లీలలు జరుగుతూ ఉన్నాయి. మొదటి మరియు రెండవ రోజుల్లో వారి ఇద్దరి కలయిక అనేది ఎంతో ముఖ్యమైన జ్ఞాపకం ఉంచుకోదగిన రోజులు. అప్పటి నుండి వారిద్దరూ విడివడలేదు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. గౌలరింతాయి అంటే కృష్ణుడు బలరాముడు అని చెప్పేసి అది అక్కడ. ఇక్కడ మహాప్రభు తల్లి సతీమాత కూడా వాళ్ళిద్దరిని ఆ రూపంలో దర్శించిందని ఇక్కడ దానికి సంబంధించిన లీల వివరిస్తున్నారు.
సతీమాత గౌరనితాయలను కృష్ణ బలరాములుగా దర్శించుట. ఒకనొక రోజు సతీమాత చైతన్య మహాప్రభుతో తనకు ఒక స్వప్నం వచ్చిందని చెప్తూ దానివల్ల తాను అస్పష్టతకు లోనయ్యానని, ఆ కళ యొక్క అర్థం ఏమిటి అని అడగగా అంతటి చైతన్య మహాప్రభు నీ కళ ఏమిటి అని ప్రశ్నించారు. ఆమె తన కళను ఈ విధంగా వివరించసాగారు. నేను మన కృష్ణ బలరామ అత్యామూర్తులకు నైవేద్యం అర్పిస్తున్నప్పుడు నీవు మరియు నిత్యానంద చిన్న పిల్లలుగా ఉన్నారు. నిత్యానందుడు కృష్ణుని విగ్రహంతో ఈ నైవేద్యం నీకు చెందింది కాదు. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. ఇప్పుడు గౌరంగ భగవానుడు ఈ నైవేద్యాలన్నీ అతనికే చెందాలి అని చెప్పాడు. నాకు ఈ కథకు అర్థం తెలియట్లేదు. అంతటి చైతన్య మహాప్రభువు దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. బహుశా నిత్యానంద ఎంతో ఆకలితో ఉన్నాడని దీనికి అర్థం అయి ఉండవచ్చు. కావున అతనిని ఈ మధ్యాహ్నం భోజనానికి పిలుద్దాము అని అనగా సతీమాత అందుకు అంగీకరించి గొప్ప విందుకు ఏర్పాటు చేసాగింది. ఇది ఆయనకి తెలుసు, ఈ తమ రూపం గురించి ఆవిడకి సూచన తెలుస్తోంది అన్న విషయం. కానీ అది దాచిపెట్టైనా అంత నాకు తెలియట్లేదు. నిత్యానందునికి ఏమైనా మనం ఆకలితో ఉన్నాడేమో, అతనికి మనం భోజనాలు పిలుద్దామని చెప్పేసి ఆయన పిలవడానికి ఏర్పాట్లు చేశారు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుని విందుకు ఆహ్వానించడం కోసం వెళ్ళారు. ఆ సమయంలో నిత్యానంద ప్రభువు గంగానది ఒడ్డున పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆయన క్రమం తప్పకుండా గంగలో ఈత కొట్టేవారు. అప్పుడు చైతన్య మహాప్రభు నితాయ్ నితాయ్ ఇటురా, సతీమాత నీ కోసం ప్రసాదం తయారు చేస్తోంది అని పిలవగా నితాయ్ తయారయ్యి వచ్చాడు. అంతటి చైతన్య మహాప్రభు ఒక్క విషయం, దయచేసి పరిహాసాలు వద్దు అన్నారు. అంతటి నిత్యానంద నేను ఎటువంటి పరిహాసాలు ఆడను, నీవే ఎప్పుడు పరిహాసాలు ఆడతావని జవాబిచ్చారు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు మర్మంతో కూడి ఉన్నాయి. ఆ విధంగా నైవేద్యాలు కృష్ణ బలరాముల మూర్తులకు సమర్పించబడ్డాయి. ఒకానొక కారణం వల్ల సతీమాత 3 పళ్ళాలను అమర్చారు. ఆమె తన పార్వశ్య భావంలో 3 పళ్ళాలను అమర్చారు. అంతటి చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువు కూర్చున్నారు. ఆమె మధ్యలో ఎత్తుగా అన్నం వడ్డించారు. చుట్టూ కూరలు పప్పు వడ్డించారు. నిత్యానంద ప్రభు సాంప్రదాయబద్ధంగా ప్రసాదం తీసుకునేవారు. చైతన్య మహాప్రభు అన్నం తీసుకుని దాని మీద నెయ్యి వేసి తులసితో కలిపి భగవంతుడికి అర్పించారు. అతడు అరిటాకుల మీద రకరకాల కూరలు మరియు పప్పు ఉన్నాయి. ఆమె వచ్చి ఇద్దరికి వడ్డం చేస్తూ వివరంగా నిత్యానందులు మారిపోయి అతడు కృష్ణ బలరాములు ఉన్నట్లు మరియు వారి ప్రసాదం తీసుకున్నట్లుగా చూసి నివ్వెరపోయి ఇక్కడ ఏం జరుగుతోంది అంటూ ఆమె స్పృహ తప్పారు. చైతన్య మహాప్రభు ఏం జరిగింది అని అడిగిగా ఆమె గౌరంగా నిత్యానందలను చూసి ఏడవనారంభించారు. మిగిలిన దినమంతా ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు. అక్కడ కూర్చున్నది చైతన్య మహాప్రభు, నిత్యానంద అయితే వాళ్ళ పూర్వ అవతారాలు కృష్ణ బలరాముల్ని ఆవిడ దర్శించుకోగలిగింది. మురారి గుప్తుని యొక్క భక్తి. మురారి గుప్తా సీతారాముల యొక్క గొప్ప భక్తుడు మరియు చైతన్య మహాప్రభు యొక్క భక్తుడు కూడా. ఆయన వద్ద సీత, రామ, లక్ష్మణ మరియు హనుమంతుడికి మూర్తులు ఉండేవి. ఒకరోజు చైతన్య మహాప్రభు అతనితో నీవు రాముడికి మూలమైన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని మాత్రమే పూజించాలి అని చెప్పారు. రాత్రి సమయం అంతా మురారిగుప్త కృష్ణుడిని గుర్తు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆయన మనసులో మరలా రాముడి యొక్క రూపమే మెదిలేది. అతను రాముడిపై అనురాగాన్ని కలిగి ఉన్నాడు మరియు అతను చైతన్య మహాప్రభు ఆదేశాలను పాటించడం కూడా ప్రయత్నించాడు. కానీ ఏ విధంగానూ కృష్ణుడి మీద మనసును నిలపలేకపోయాడు. ఆయనకు రాముని యందు అచంచలమైన భక్తి ఉంది. ఆయన ఎప్పటి నుంచో రాముడిని పూజిస్తాడు కాబట్టి ఎంత ఆలోచించినా ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా కృష్ణుని రూపం అయితే ఆయనకి కనబడలేదు. ఎంతసేపు రాముడికి రూపమే కనిపిస్తుంది. కానీ చైతన్య మహాప్రభు ఆదేశం ఇచ్చారు కాబట్టి ఆయన కృష్ణుని పూజించాలని ఆయన అనుకున్నారు. కానీ ఆయన అసలు ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకోలేకపోయారు. మరుసటి రోజు చైతన్య మహాప్రభు వచ్చి చూడగా ఆయన రాత్రి అంతా మెలకుగా ఉన్నట్లు అర్థమైంది. మురారి గుప్త చాలా కలవరపాటుగా మరియు కృంగిపోయినట్లుగా కనిపించాడు. చైతన్య మహాప్రభు మురారి గుప్తను నీకేమైంది అని అడగగా మీరు కృష్ణుడిని మాత్రమే పూజించమని ఉపదేశం ఇచ్చారు. కానీ నేను ఎల్లప్పుడూ రాముడి యొక్క ఆలోచనలోనే ఉన్నాను. నేను మీ యొక్క ఆదేశాలను పాటించలేకపోతున్నాను. అందువలన నేను చాలా